అదృష్టం అంటే ఏమిటి? గ్రహాల గమనమా? అది క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. పనుల ద్వారా ఎప్పుడైనా మీరు ధనాన్ని పొందినట్టయితే కనుక ఆ ధనాన్ని మీ రాబోయే తరాలు కూడా పొందుతాయి. ఒకటి ఆ ధనాన్ని అనుభవిస్తారు, లేదా దాన్ని కోల్పోతారు. ఇక ఇది ఆధారపడి ఉంటుంది మీ పనుల మీద. అంటే ఆ ధనాన్ని పొందడం కోసం మీరు ఏ పనులైతే చేశారో ఆ పనుల మీద అని. ఒకవేళ మీరు మంచి మార్గంలో వెళ్తే, నిజంగా కష్టపడి పనిచేస్తే, ఇక అప్పుడు గనుక మీరు ధనాన్ని సంపాదించుంటే మీ రాబోయే తరాలు దాన్ని అనుభవిస్తాయి, తమ అభివృద్ధి కోసం దాన్ని ఉపయోగించుకుంటాయి. కానీ ఒకవేళ మీరు చెడు పనులు చేస్తే, కపటంతో మోసం చేసుంటే, ఆ ధనాన్ని పొందటం కోసం 100% మీ రాబోయే తరం కూడా అది అనుభవించాల్సి ఉంటుంది. కనుక మీరేం కోరుకుంటారా? మీ రాబోయే తరాలు సుఖాన్ని అనుభవించాలనా, లేదా మీ చెడు పనులకు ఫలితాన్ని అనుభవించాలనా? నిర్ణయం మీదే. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.